నా పేరు కృష్ణారెడ్డి అండి. చింతలపూడి మాది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం చేశాడు. ఈ 14 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధిని బట్టి నాకు ఓటేయిందని అడిగే దమ్ము చంద్రబాబు నాయుడుకి ఉందా? కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేశాడు. 5 సంవత్సరాల్లో మీ ఇంటికి అభివృద్ధి చెందితేనే నాకు ఓటేయండి అని ఈరోజు వస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇన్ని ఎలక్షన్లు చేశాడు, ఇంత చేశాడు. పొత్తులు లేకుండా ఒక్క ఎలక్షన్ అయినా జరిపాడా? జరపలా. మరి పొత్తు లేకుండా అతను జరపలేకపోయాడు. 14 సంవత్సరాలు సీఎం చేసినా కానీ నా పరిపాలన చూసి ఓటేయమని ఇప్పుడు అడిగే దమ్ము లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నాకు ఓటేయండి, మీకు న్యాయం జరగకపోతే నాకు ఓటేయొద్దు అని కూడా డైరెక్ట్గా చెబుతున్నాడు. మరి అలాంటి దమ్ము చంద్రబాబు నాయుడుకి ఉందా? ఈరోజు మొన్నటిదాకా మోడీని తిట్టాడు, మళ్ళీ మోడీ సంకలో దూరాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టాడు, పవన్ కళ్యాణ్ పోయి చంద్రబాబు సంకలో దూరాడు. ఈ ఎలక్షన్లు ఈ వ్యవహారం అసలు వాళ్ళని చూస్తుంటే ఎవరన్నా ఓటే బుద్ధి అయితే ఒకరికొకరు తిట్టుకోవటం. చంద్రబాబు నాయుడు ఈరోజు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని ఒక్క మాట అంటలా. ప్రతి నియోజకవర్గం పోయి డైర్ లొప్ప తీసుకొడతాను, లుంగీ లొప్ప తీసుకొడతాను. డైర్ లొప్ప తీస్తే ఆయనకి ఏం కాని వచ్చింది? డైర్ లొప్ప తీస్తే ఆయనకి ఏం కాని వచ్చింది? ఇంకా చూసుకోవటం. ఆయన ఏ నియోజకవర్గానికి పోయినా డైర్ లొప్ప తీసుకొడతా, గుడ్ల తీసుకొడతా, మీరు డైర్ మీద నిలబెడతా, ఇదే ఆయన చెప్పే ప్రసంగం. ఆ నియోజకవర్గం పోయి అభివృద్ధి చేస్తాను లేకపోతే నీకు ఈ మేలు చేస్తానని చెప్పుకో, ఓట్లు అడుగు. ప్రతి నియోజకవర్గం పోయి డైర్ ఉప్పు తీసుకొడతా, లుంగీలు ఉప్పు తీసుకొడతా. నేను వస్తే లోకేష్ వచ్చి ఎర్ర బుక్కులో రాసుకుంటా, ఎర్ర బుక్ రాసుకొని మడిచి ఆట పెట్టుకోమని. అయితే మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది? అయితే జగన్ గారిని చూసి ఓటేస్తున్నారు, అయితే లోకల్ క్యాండిడేట్ ని చూసి ఓటేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మెయిన్ అసలు నాయకుడు, తర్వాత శివన్న. జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్ శివన్న, జగన్మోహన్ రెడ్డి ప్లస్ శివన్న రెండు. మరి ఈ రోజు కూడా ఒక చంద్రబాబు నాయుడు ఒక పథకం, నాది ఈ బ్రాండు, ఈ పథకం అని చెప్పమానండి. ఇప్పుడు మనకి ఎలక్షన్లు మాకు 15 సంవత్సరాల నుంచి రాజకీయం తెలుసు. ఇప్పుడు 40 సంవత్సరాలు నాకు. ఎన్టీ రామారావు కూడా ఒక రకంగా తెలుసు. ఎన్టీ రామారావు పేరు చెప్పగానే 2 రూపాయలు కిలో బియ్యం వచ్చింది. రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ వచ్చింది. జగనన్న పేరు చెప్పగానే అమ్మఒడి వచ్చింది. విద్యాదేవన అమ్మఒడి వచ్చింది. సంక్షేమం ఒకటే ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి అంటే 4 రోడ్లు వేసి 4 నాయకులు పెట్టి లక్షలు నలుగురు బాగుపడతారండి. ఇప్పుడు అభివృద్ధి అంటే ప్రతి ఇంటికి ₹1,00,000, 1,50,000 వచ్చింది. ప్రతి టీడీపీ కార్యకర్తను గుండె మీద చేయొచ్చు చెప్పానండి. ప్రతి ఇంటికి ₹1,00,000 రాలేదు, నాకు రాలేదు అని అతను చెప్పానండి. ఉద్యోగాలు ఎక్కడ? ఉద్యోగాలు అంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ కరోనాలో ఉద్యోగస్తులకు ఒక 2 నెలలు జీతం ఆపలేదే, ముసలి వాళ్ళకి 2 నెలలు పెంచిన ఆపలేదే. ఎవరికి ఏ పథకాలు ఆపిండు? అవి వేరే రాష్ట్రాల్లో పథకాలన్నీ ఆపాడా? పథకాలు ఇస్తుంటే అప్పుడైపోతే నేను దేశాలను అడుగుతున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చే శ్రీలంక ఎన్ని పథకాలు అమలు చేశాడు? చదువుకునే ప్రతి ఓడికి కూడా నేను అమ్మఒడి ఇస్తాను, 3 అన్నా 4 అన్నా 5 అన్నా. మరి ఫ్రీ బస్సులు అంటున్నాడు, మరి 4,000 పింఛను అంటున్నాడు. ఇది శ్రీలంక కాక ఇప్పుడు ఏ లంక అయింది? ఇది ఇన్ని పథకాలు ఇచ్చాడే జగనన్న మీద, ఏ లంక అయింది? మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలనుకుంటున్నాం, మంచి చేసిండు కాబట్టి. మరి అన్ని లంకలు అయిపోయిన వాళ్ళకి ఓటే మీరు ఆయన అడుగుతున్నాడు కదా. ఆయన ఎన్ని పథకాలు పెట్టాడు, కొత్త పథకాలు, ఇవన్నీ అమలు చేయటానికేనా? సంపద సృష్టిస్తుందని చెప్తాడు. ఎలా సృష్టిస్తాడు? 14 సంవత్సరాలు సీఎం చేసినప్పుడు సృష్టి లేకపోయిండు. ఈ 5 సంవత్సరాల్లో ఏం సృష్టిస్తారు? ఎలా సృష్టిస్తారు? ఆయన దేవుడా? ఆయన ఏమైనా పైనుంచి దిగి వచ్చిందా? 14 సంవత్సరాల నుంచి రాలేదు కంపెనీలు, ఈ 5 సంవత్సరాలు తీసుకొస్తారా? ఏం చేశాడండి హైదరాబాదు ఈ 5 సంవత్సరాల్లో? మరి అమరావతి పోయిన 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం విడిపోయింది. అమరావతిని ఏ రాయి వేసి డెవలప్ చేశాడు? ఒక్క డెవలప్ చేశాడా?
ఏ 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లో ఉండాలా? ఏ 2 సంవత్సరాలు బీక్కొని వచ్చాడు. ఎందుకు బీక్కొని వచ్చాడు? ఓటుకు నోటు కేసు పెట్టుకొని 2 సంవత్సరాలకు మన రాష్ట్రం బీక్కొని వచ్చాడు. ఎందుకు బీక్కొని వచ్చాడు? 10 సంవత్సరాలు ఉండాలి మనకి హైదరాబాద్లో. ఎందుకు బీక్కొని వచ్చాడు ఇక్కడికి? అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ దర్శి ప్రజలకి? దర్శి ప్రజలుగా రాష్ట్ర ప్రజలకు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూసి, అతను దమ్మును చూసి, నీ ఇంట్లో న్యాయం జరిగితేనే ఓటేయమన్నాడు. ఆ దమ్మును చూసి ఓటేయమంటున్నా.